భారత స్వతంత్ర ఉద్యమంలో జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్ మరియు ఆర్ఎస్ఎస్ యొక్క చీఫ్ అయినటువంటి కేశవ్ బలిరామ్ హెగ్డేవార్ మరియు ఎంఎస్ గోల్వార్కర్లు వీళ్ళు ఎప్పుడు బ్రిటిష్ వారితో పోరాడి ఎన్ని సంవత్సరాలు తమ జీవిత కాలాన్ని జైల్లో గడిపారు. ఒకసారి చూద్దాము ఎవరి త్యాగాలు ఎంతనో దేశాన్ని అధికారంలోకి తీసుకొని వచ్చింది. దేశాన్ని స్వతంత్రం తీసుకురావడంలో వేలాది మంది, లక్షలాది మంది వహించినటువంటి పాత్రలో జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి అయ్యారు. అయితే ఆయన యొక్క జీవితం గురించి చెప్పాలి అంటే జీవితం మొత్తంలో 9 సార్లు 9 సంవత్సరాలు తన యొక్క జీవితాన్ని జైలులో గడిపాడు. అనగా ఇది లెక్కలో తీయాలంటే 3259 రోజుల నుండి 3262 రోజుల వరకు సగటున ఈ 9 సార్లు 9 సంవత్సరాలు తన జైలు జీవితం. అట్లాగే సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ భారతదేశానికి మొదటిసారి. ఆయన ఎన్నిసార్లు అంటే ఆయనే జైలు జీవితము గడిపింది చాలాసార్లే జైలుకు పోయారు. ఆ లెక్క అందుబాటులో లేదు. కానీ 6 సంవత్సరాలు తన జీవిత కాలం నుండి జైలు జీవితాన్ని సర్దార్ పటేల్ గడిపాడు. అట్లాగే ఆర్ఎస్ఎస్ చీఫ్ కేశవ్ బలిరామ్ హెగ్డేవార్, ఆయన జీవిత కాలము రాజకీయాలు 1889 నుండి 1940 వరకు. ఆయన యొక్క తన జీవితంలో ఎప్పుడు జైలుకి వెళ్ళాడు అని కనుక చూస్తే 1921 సంవత్సరం మట్టికి 1 సంవత్సరము వరకు ఆయన జైలు జీవితం గడిపారు. ఒకటే సంవత్సరము, అది కూడా ఆర్ఎస్ఎస్ స్థాపన కంటే ముందు. అట్లాగే రెండవ ఆర్ఎస్ఎస్ చీఫ్ అయినటువంటి ఎంఎస్ గోల్వార్కర్ ఎప్పుడు తమ జీవితం నుండి జైల్లో గడిపారు అంటే ఆయన స్వతంత్ర పోరాటంలో జీవితాన్ని జైలులో గడపలేదు. ఆయనే కేశవ్ బలిరామ్ హెగ్డేవార్ చనిపోయిన తర్వాత 1940 నుండి 1973 వరకు సర్సంఘ్ చాలక్గా ఆర్ఎస్ఎస్ చీఫ్గా పనిచేశారు. కానీ ఆయన మటుకి 1947లోనే అనగా బ్రిటిష్ ఇండియాలో కాకుండా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అరెస్ట్ అయ్యాడు. అది కూడా గాంధీ మహాత్ముని హత్య జరిగిన తర్వాత. ఆ హత్య జరిగిన తర్వాత వేలాది మంది ఆర్ఎస్ఎస్ వాళ్ళను భారత ప్రభుత్వము అరెస్టు చేసింది కాబట్టి అందులోపట మాత్రమే అరెస్ట్ అయ్యారు. కాబట్టి ఈ యొక్క జైలు జీవితాలు ఈ బ్రిటిష్ పరిపాలనలో ఎంత త్యాగాలు చేశారు, జైల్లో గడిపారనేది ప్రాతిపదికగా తీసుకోవడం జరిగింది.